సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. కీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనము ప్రశ్న మీది సమాధానం నాది కార్యక్రమంలో మన ప్రేక్షకులు ఏవైతే సమస్యలు వస్తూ ఉన్నాయో లేదా వివిధ అంశాల పట్ల వాళ్ళకున్న సందేహాలు ఏమిటో వాటన్నిటినీ కూడా మనం నెమ్మదిగా నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. వీటికి స్పందన అన్నది కూడా బాగానే లభిస్తుంది. కానీ మరింత స్పందన రావాలి అని కూడా మేము ఆకాంక్షించడం అనేది జరుగుతుంది. అయితే మరి ఈరోజు ప్రధానంగా వచ్చిన సమస్య ఒకసారి మనం చర్చించుకుందాం. నా పేరు వరదరాజులు. మేము ఉండేది విశాఖపట్నం. నేను పుట్టి పెరిగాక ఏ రోజు కూడా ఆర్థికంగా స్థిరపడలేదు. చదువుల్లో వెనకబడాను. దానివల్ల మరి వ్యాపారాల బాట పట్టాను. కానీ ఏ వ్యాపారంలో కూడా ఒక 2-3 ఏళ్ళు బాగుంది అనుకునే టైంకి నాకు ఏదో రకంగా సమస్య ఎదురవుతుంది. నేను అసలు జీవితంలో ఎప్పుడైనా స్థిరపడతానా లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన నక్షత్రం ఒకటే మనకి ఇచ్చారు. ఆయన నక్షత్రం అనేది రోహిణి నక్షత్రంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ రోహిణి నక్షత్రం అనేది ఆయన తన యొక్క పేరు బట్టి చెప్పారా లేదా యథార్థంగా చెప్పారా అనేది మనకి పరిపూర్ణంగా తెలియదు. అయితే ఏదైనప్పటికీ కూడా ఆయన 2 రకాల యొక్క విషయాలు మనకి తెలియజేయటం అనేది జరిగింది. ఒకటి, ఆయనకి ఇటు విద్యా స్థితి అనేది ఏదైతే ఉంటుందో అది కూడా సక్రమంగా సాగలేదు అనేది ఒకటి. ఇక రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ వ్యాపారాలు కూడా సరిగ్గా సాగలేదు అనేది ఒకటి. ఇక్కడ ఆయన చెప్పినట్టుగా ఎక్కువ శాతం అయితే కనుక మనకి ఆయనది రోహిణి నక్షత్రంగానే భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇటు రోహిణి తర్వాత వచ్చే దాని ప్రకారం చంద్రమాస దశ, దాని తర్వాత వచ్చేప్పటికి మరి కుజమాస దశ, దాని తర్వాత వచ్చేది రాహు దశ. దీనివల్ల ఆయన ఒక రకమైన స్పష్టమైన నియంత్రణలోకి రాలేకపోవటం అనేది, ముఖ్యంగా అటు ఏదైతే రోహిణి 1వ పాదంగా వేసుకుంటే సుమారుగా అదొక 9 ఏళ్ళుగా, అంటే 10 ఏళ్ళు పూర్తి దశ. కానీ కనీసం మనం కొంతవరకు ఉజ్జాయింపుగా ఏదైనా ఒక 9 ఏళ్ళు అలా వేసుకుని ఇంకో 7 ఏళ్ళు మరి ఈ కుజదశ వేసుకున్నప్పటికీ కూడా దానివల్ల సరిగ్గా చదువు సాగపోవటం, దానికి కొనసాగింపుగానే అంటే ఒకవేళ 10th దాకా బాగా వచ్చిన తర్వాత సరిగ్గా సాగలేకపోవటం అనేది రాహు దశ. తర్వాత అయితే ఆయన మనకి ఇవ్వని వివరం ఏంటంటే కనుక ఆయన వయసు ఇప్పుడు సుమారుగా ఎంత ఉంటుంది అనేది సరిగ్గా మనకి తెలియజేయలేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది. కనుక అవి ఇంచుమించుగా 17 ఏళ్ళు, ఇదొక 18 ఏళ్ళు, 35 ఏళ్ళు కొంతవరకు జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఏదైనప్పటికీ కూడా తన 36వ ఏట నుంచి ఎక్కువ అభివృద్ధిలోకి రావటం అనేది అయితే తప్పకుండా ఉంటుంది. అయితే ఇప్పటికీ మరి 36 ఏళ్ళు దాటినా కూడా నేను ఇంకా అభివృద్ధిలోకి ఇంకా రాలేదు అనుకుంటే, అంటే ఆ గురుడు అనేది జాతక చక్రంలో అంత కొద్దిగా బలంగా లేడు అని మనం అనుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువ శాతం మందికి అయితే కనుక గురుదశ ఎంతో కొంత యోగించడం అనేది అయితే ఉంటుంది. కానీ కొన్ని లగ్నాలకి యోగించకపోవచ్చు. కనుక ఏదైనప్పటికీ కూడా అది మనం పూర్తిగా ఒక నిర్ణయానికి అయితే రాలేం. కనుక ఇటు ఏదైనప్పటికీ కూడా ఆయన లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో ఆ లేవనెత్తిన అంశాన్ని మనం కొంతవరకు దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాపార అభివృద్ధికి మనం చేయవలసింది ఏదైనా సరే ఒక సూచన అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం అందించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరికైతే ఈ రకంగా వ్యాపారాల్లో తరచూ ఒడిదుడుకులు ఎదురవుతున్నాయో, కొన్నాళ్ళు అమ్మయ్య మనం ఎదురుకి కరెక్ట్గా లాభాల బాట పడతాము అనుకునే టైంకి ఆ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవటం,
తరచు వ్యాపారాలు మార్చాలి అనే ఒక ఆలోచనకు వస్తూ సతమతమవుతూ ఉండటం, చేస్తున్న వ్యాపారాన్ని వదిలేయలేం, కొత్త వ్యాపారం మొదలెట్టడానికి ధైర్యం చాలదు. ఒకవేళ ధైర్యం చేసినా ఇలా ఏదో రకమైన తిప్పలు ఎదురవటం, ఇలా కొంతమంది జీవితాల్లో మనం తరచూ వింటూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఈ వరదరాజులు గారు కూడా అదే రకమైన భావాన్ని వ్యక్తం చేయటం అనేది జరిగింది. వీరు తమ యొక్క వ్యాపార స్థలం ఏదైతే ఉంటుందో ఆ వ్యాపార స్థలంలో ఉత్తరంలో ఒక ఆకుపచ్చ గణపతి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పెట్టుకోవటం అనేది మొదటి సూచన. ఇక రెండో సూచన ఏదైతే ఉందో అది ఏంటి అంటే కనుక ఒక ఆకుపచ్చని వస్త్రంలో మనము ఒక 5 రూపాయి నాణేలు, తర్వాత వచ్చేప్పటికి మరి ఒక 3 పసుపు కొమ్ములు, తర్వాత ఒక 10 ముత్యం పూసలు. మళ్ళీ వినండి, మనకి ఒక 10 ముత్యం పూసలు, తర్వాత 5 రూపాయి నాణాలు, 3 పసుపు కొమ్ములు. వీటన్నిటినీ ఈ ఆకుపచ్చ వస్త్రంలో చిన్న మూటలాగా కట్టి మనం యొక్క డబ్బు వ్యాపారంలో ఏదైతే క్యాష్ కౌంటర్ ఉంటుందో దాంట్లో పెట్టడం వల్ల కూడా ఈ ఆర్థిక ఉన్నతి రావటం అనేది ఉంటుంది. ఇక మనం ఏదైనా సరే ఈ వ్యాపార ఉన్నతిని ఆకాంక్షిస్తూ నిత్యం ఏదైనా సరే ఒక మంత్రాన్ని జపించాలి అనుకున్న ఉద్దేశం ఉన్నవాళ్ళు, అంటే ఈ మంత్రంతో సంబంధం లేకుండా పై 2 కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు దోష పరిహారాల్ని. అలాగే ఏదైనా సరే ఒక సాధనా సంపత్తి, ఆధ్యాత్మిక చింతన ఇలాంటివి ఉన్నవాళ్ళైతే గనక ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని నిత్యం 108 సార్లు కనీసం ఒక మండలం అంటే 40 రోజులు కనీసం చదువుకుని చేస్తే గనక వారి యొక్క వ్యాపారాల్లో పురోగతి పొందడానికి ఉంటుంది. ఆ మంత్రం ఏంటంటే గనక ఓం గం సౌమ్యాయ మహాగణపతియే వరవరద సరోజనమే వసమానాయ సహ. ఓం గం సౌమ్యాయ మహాగణపతియే వరవరద సరోజనమే వసమానాయ సహ. ఇది ఈ రకంగా చేసుకున్నట్టయితే కనుక తప్పకుండా ఆర్థికంగా వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. అలాగే అభివృద్ధి కలగాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.